నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలు చూద్దాం రండి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఫిబ్రవరి 17 నుండి 19 వరకు భారతదేశంలో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ ద్వైపాక్షిక సహకారంపై విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. స్కాట్లాండ్ సముద్ర గడ్డి మైదానాల్లో గుర్తించిన అంతుచిక్కని వలయాలు. స్కాట్లాండ్లోని నిస్సార తీర ప్రాంత జలాల్లో శాస్త్రవేత్తలు వింతైన వృత్తాకార ఆకృతులను కనుగొన్నారు. ఇవి అక్కడ సున్నితమైన సముద్రగడ్డి మైదానాలకు అనుసంధానమై ఉన్నాయి. నెమ్మదిగా పెరిగే ఈ మొక్కలు దట్టమైన పచ్చని తివాచీలా ఏర్పడతాయి. అయితే ఇప్పుడు వీటిలో అకస్మాత్తుగా ఖాళీలు, అసాధారణ ఆకారాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియాకు 9,808 కోట్ల నష్టం కాగా 7,253 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఇండిగో. మార్కెట్ నియంత్రణ, సడలింపు మరియు వాణిజ్యపరమైన అంశాలే ప్రధాన సవాలుగా మారుతున్నాయి. మొత్తం 11 విమానయాన సంస్థల్లో కేవలం 4 మాత్రమే లాభాల్లో ఉన్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఢిల్లీలో మరో 14 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు. ప్రతి కేంద్రం ఇకపై 25 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 14 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అంతకుముందు 6 కేంద్రాలను ప్రారంభించారు. వీటితో కలిపి మొత్తం స్టేషన్ల నెట్వర్క్ 60కి చేరుకుంటుంది. నాసా సిటీ స్కాన్ రాకెట్ ప్రయోగం. ధృవ వెలుగుల లోపల దాగి ఉన్న విద్యుత్ ప్రవాహాలను అధ్యయనం చేయడానికి అలాస్కా నుండి 2 సౌండింగ్ రాకెట్లను ప్రయోగించడానికి నాసా సిద్ధమవుతోంది. అరోరల్ విద్యుత్ ప్రవాహాలను మ్యాప్ చేయడానికి శాస్త్రవేత్తలు సిటీ స్కాన్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ రాకెట్లు బహుళ సెన్సార్లను విడుదల చేసి రేడియో సంకేతాలను పంపుతాయి. 2026 సంవత్సరపు మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 3న హోలీ పండుగ రోజు సాయంత్రం సంభవించనుంది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సుమారు 58 నిమిషాల పాటు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారి బ్లడ్ మూన్గా కనిపిస్తాడు. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ టాప్ 250 ఆసుపత్రుల 2026 జాబితాలలో ఎయిమ్స్ ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా 6వ ర్యాంకును సాధించింది. మేయో క్లినిక్ మరియు జాన్స్ హాప్కిన్స్ వంటి అగ్రశ్రేణి సంస్థల సరసన ఎయిమ్స్ నిలిచింది. భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 11 పైసలు తగ్గి ₹90.77 వద్దకు చేరుకుంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మార్కెట్లో నెలకొన్న సందేహాల వల్లే ఈ క్షీణత సంభవించిందని తెలుస్తోంది. డాన్ 3 సినిమా వివాదం. రణ్వీర్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ఫర్హాన్ తొలుత రణ్వీర్ స్థానంలో హృతిక్ రోషన్ను తీసుకోవాలని చూశారని, అయితే దురంధర్ సినిమా విజయం తర్వాత మళ్లీ రణ్వీర్ను సంప్రదించారని పేర్కొన్నారు. ఫర్హాన్ తీసుకున్న అస్థిర నిర్ణయాల వల్ల తాను 3 సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డానని రణ్వీర్ ఆవేదన వ్యక్తం చేశారు. నమీబియాపై నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నైలో జరిగిన 11వ మ్యాచ్లో యూఏఈపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, కొలంబోలో జరిగిన 12వ మ్యాచ్లో అమెరికాపై పాకిస్తాన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నేటి ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.